నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పులివెందుల ఒంటిమిట్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల గురించి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పార్టీ నాయకులు కావచ్చు, ఏవేవో వాదనలు తెరపైకి తీసుకొచ్చారు. వాళ్ళ వాదనలు ఎలా ఉన్నాయి అన్న సంగతి తీసి పక్కన పెడితే, మరి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండవలసినటువంటి మీడియా చేస్తున్న ప్రచారాలేంటి? సాక్షి మీడియాని కాకుండా మరో 2 పెద్ద ఛానల్స్ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ కొన్ని అసత్య వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా చూడాలి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రాష్ట్రంలో పులివెందుల ఉప ఎన్నిక ఒక్కటే మెయిన్ ఇష్యూ కాదండి. రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి, ప్రజలు పంటలు మునిగిపోతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొన్ని మీడియా ఛానల్స్కి, అన్నీ అనట్లేదు, కొన్ని మీడియా ఛానల్స్కి మాత్రం పులివెందుల ఉప ఎన్నిక ఒక్కటే మెయిన్ ఇష్యూగా, దాన్నే 24 గంటలు ప్రచారం చేస్తూ అక్కడ ఏదో రిగ్గింగ్ జరుగుతోంది, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, లేదంటే ప్రజలు కొంతమంది వాళ్ళని ఈవెన్ గొడవలు జరుగుతున్నాయి, ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. సో ఇందాక నేను అన్నట్టు మీడియాని 4th ఎస్టేట్ అంటారు. సో మరి అలాంటి మీడియా ఇలాంటి వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మీకు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక, లేకపోతే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి వార్తలు ప్రసారం చేయటంలో తప్పులేదు. నేను అంటే అది పొలిటికల్ ఇష్యూ కాబట్టి ఈ ఛానల్స్ అన్నీ కూడా పొలిటికల్ ఇష్యూల మీదే మనుగడ సాగిస్తాయి కాబట్టి వాటి గురించి సమాచారం ఇవ్వటాన్ని నేను ఒక జర్నలిస్ట్గా నేనేం తప్పు పట్టను. మీరన్నట్టు ఈ హెవీ రైన్స్, క్లౌడ్ బరస్టు, ఈ పంటలు మునిగిపోవడం, ఇటువంటివన్నీ చేయాలి, కవర్ చేయాలి, దాన్ని కూడా నేనేం కాదన్ను. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనకి న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్ కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆబ్జెక్టివ్గా చెప్పగలగాలి. ఒక జర్నలిస్ట్ అనే ఒక వ్యక్తి ఆబ్జెక్టివ్గా చెప్పటం అనేది ఇవాళ రేపు సాధ్యం కాదు, సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఆబ్జెక్టివిటీ అనేది జర్నలిజంలో ఇప్పుడు చెరిగిపోయిన పదం, అసలు ఆ పదమే లేదు, పోయింది, వ్యానిష్ అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీ వైపు చెప్తున్నాం అంటే ఏ పార్టీ వైపు మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ పార్టీ వైపు చెప్పటం అనేది అలవాటుగా మారింది. రాయటం అంతే, చెప్పటం అంతే. ఆ విధంగా అయినా కానీ మనం భరించవచ్చు, కొంతవరకు భరించవచ్చు. కానీ ప్రజలని తప్పుదో పట్టించే విధంగా, నాకు బలానా పార్టీ మీద అభిమానం ఉంది కాబట్టి, లేదు పలానా పార్టీ నాయకుడు నాకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి, బలానా పార్టీ నాయకుడు ఇప్పుడు ఓడిపోతున్నా కూడా మనం వాడిని గెలిపిద్దాము, నాకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి వాడు రుణం తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేయటం అది మాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు చెప్పినట్టు సాక్షి మీడియా అనేది, సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీ కానీ, అది జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నది. జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్న డబ్బులతోటి పెట్టింది కాబట్టి ఆ సంపాదన అనేది కోర్స్ ఎట్లయినా సంపాదించుకోవచ్చు. అందుకని సాక్షి ఛానల్ కానీ సాక్షి పేపర్ కానీ ఆయనకు అనుకూలంగా లేదు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి చాలా దారుణంగా రాసుకుంది అంటే దానికి ఒక ఇంకా అంతే పెట్టుకున్నదే దానికోసం కదా, పెట్టుకున్నదే దానికోసం. పూర్వం ఆంధ్రపత్రిక అవన్నీ ఉండేవి, అవి స్వాతంత్ర సమర పోరాటం కోసం పెట్టుకున్నవి. అంటే వాళ్ళు స్వాతంత్ర ఉద్యమాన్ని సపోర్ట్ చేయడానికి పెట్టుకున్న పేపర్లు అవన్నీ. వాళ్ళు స్వాతంత్ర ఉద్యమానికి సపోర్ట్ చేశారు. ఇక్కడ మన ఈ సాక్షి మీడియా పెట్టుకున్నదే జగన్ని ఉద్ధరించడానికి కాబట్టి, జగన్ పెట్టుకున్న మీడియా కాబట్టి, జగన్ కోసం పనిచేయటం, జగన్ కోసం రాయటం, జగన్ కోసం మాట్లాడటం, ఇవన్నీ మామూలుగా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. మెరుగైన సమాజం కోసం మేము పనిచేస్తాం అని చెప్పేవాళ్ళు, మేము ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పేవాళ్ళు అట్లా క్యాప్షన్లు వేసుకొని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటే అది కొంచెం జర్నలిస్టులకి, సాటి జర్నలిస్టుగా నాకైతే ఇబ్బందిగా కనపడుతూ ఉన్నది. నువ్వు అది తీసేసాయి. మెరుగైన సమాజం నీ బొంద, ఏం సమాజం, ఏం మెరుగు ఉంది ఇక్కడ? ఈ సమాజంలో మెరుగైన విషయాలు ఏమున్నాయి? ఏం చెప్పగలుగుతావు నువ్వు? నీ కాంట్రిబ్యూషన్, వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? అందుకని
నేను చాలా మంచి సమాజాన్ని నేను ఆవిష్కరిస్తాను అంటే ముందు నువ్వు ఆవిష్కరించుకో. అబద్ధాలు చెప్పడం నుంచి నువ్వు రిస్ట్రైన్ చేసుకో. నీకు వాడెవడో డబ్బులు ఇచ్చాడు కాబట్టి అతి నీచంగా అబద్ధాలు ప్రచారం చేసేస్తావా? అందుకని ఇంకో ప్రధాన స్రవంతిలో ఉన్న 2 ఛానల్స్ మాత్రం చాలా దారుణంగా ఈ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో అదే ఏదో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతుంటే మనం అన్నీ మోకులేసి కట్టి లాగాలి అన్న ఉద్దేశంలాగా అంత దారుణంగా ప్రవర్తించినాయి. అక్కడ ఏమీ జరగకపోయినా ఏమీ లేకపోయినా విపరీతంగా అసత్యాలను ప్రచారం చేశారు. కానీ ఈ ఛానల్స్ అన్నీ మర్చిపోయిన విషయం ఏంటంటే అసలు వీళ్ళకి పులివెందుల రూరల్ మండలంలో వీళ్ళ వ్యూవర్షిప్ ఎంత, అక్కడ వీళ్ళ ఎఫెక్ట్ ఎంత అనేది కూడా బేరీజ్ వేసుకోవాలి కదా. నీ పేపర్ ఇప్పుడు పేపర్ అనుకో, నీ పేపర్కి అక్కడ సర్క్యులేషన్ ఎంతో తెలుసుకోవాలి. ఛానల్ అనుకో, నీకు అక్కడ ఆ ప్రాంతంలో వ్యూవర్షిప్ ఎంతో తెలుసుకోవాలి. ఈ ఛానల్స్ వేటికి ఆ ప్రాంతంలో వ్యూవర్షిప్ లేదు. లేకపోయినా ఎందుకు చేశారు అంటే స్థానికంగా ఉన్నవాడికి అన్ని విషయాలు తెలుస్తాయి. వీడు చెప్పేది అబద్ధము అని తెలిసిపోతుంది. ఇక్కడేమి గొడవ జరగకపోయినా గొడవ జరిగినట్టు చూపిస్తున్నాడు. పోలీసులు కొట్టకపోయినా తిట్టకపోయినా తిట్టినట్టు చూపిస్తున్నాడు. ఇక్కడేం జరగలేదు వీడు చూపిస్తున్నాడు, వీడు చెప్తున్న తప్పు అని స్థానికులకి తెలుస్తుంది. వీళ్ళకి అక్కడ సర్క్యులేషనే లేదు కాబట్టి, వీళ్ళకి అక్కడ వ్యూవర్షిప్పే లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఉద్దేశం వెనక ఉన్న దురుద్దేశం ఏంటి అంటే స్థానికులకేమో నిజం తెలుస్తుంది, వాళ్ళు మనల్ని నమ్మరు. రాష్ట్రం నలుమూలలా ఉన్న వాళ్ళు మన ఛానల్ చూస్తే ఆహా పులివెందుల్లో ఇటు జరుగుతుందా అనుకుంటారు, మాట్లాడుకుంటారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేద్దాము అన్న దురుద్దేశంతో చేశారు. సాక్షి ఛానల్ కన్నా ఘోరంగా ప్రవర్తించారు. ఆడెవడో ఇప్పుడు డబ్బులు పంచిపెట్టిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ డబ్బులు పంచిపెట్టే విషయాన్ని అక్కడ చూపించరు. ఎక్కడో బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో జరిగినవి తీసుకొచ్చి దాన్ని చూపిస్తారు. సోషల్ మీడియాలో అదే వేస్తారు, వాళ్ళ మెయిన్ మీడియాలో కూడా అవే వేసుకుంటారు. ఎవడో ఒకడు దొంగ ఓటు వేస్తుంటే స్థానికులు పట్టుకొని కొట్టారు. నువ్వు అసలు మా ఊరోడే కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చావని కొట్టారు. కొట్టడం తప్పు, అది మనకి సంబంధం లేదు. అక్కడ వాళ్ళ కోపం వచ్చిందా లేదో కొట్టారు. దానికి ఈ ఛానల్స్ అన్నీ ఏమేసినాయి తెలుసా, డబ్బులు పంచి పెడుతుంటే తెలుగుదేశం వాడిని కొట్టారని రాసినాయి. అంటే ఎంత దానికి దీనికి అసలు సంబంధమే. నువ్వు స్థానికేతరుడివి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావురా అని కొడితే, నువ్వు ఓటేయటానికి వచ్చావు, నువ్వు స్థానికేతరుడివి అని వాళ్ళు ఏదో కొట్టారు. తెలుగుదేశం వాడికి దేహశుద్ధి అని రాస్తారు. అంటే నువ్వు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నావు? తెలుగుదేశం వాళ్ళు డబ్బులు పంచారు, ఇగో పట్టుకున్నారు, ఇగో పోలీసులు పట్టుకున్నారు, లేదు మా మీడియాకి దొరికింది అని నువ్వు వార్త వేయటం వేరు, నిజంగా పంచుతూ ఉంటే పట్టుకొని దాన్ని వార్త వేయటం వేరు. వేరే ఇన్సిడెంట్ని వక్రీకరించి చూపించటం వేరు. అందుకనే ఇక్కడ ఈ పులివెందుల అసలు ఏంటమ్మా అది, ఆఫ్టర్ ఆల్ పులివెందుల జెడ్పీటీసీకి బై ఎలక్షన్, పోనీ ఒరిజినల్ ఎలక్షన్ కూడా కాదు, అడేదో 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాడని కూడా కాదు. బై ఎలక్షన్, రిమైనింగ్ టర్మ్కి బై ఎలక్షన్. అది ఎంత ఉందో, సంవత్సరం ఉందో, సంవత్సరంన్నర ఉందో, దానికి కొంపలంటుకు పోయినట్టు అసలు మొత్తం భారతదేశం మొత్తంలో ఇదొక్కటే సమస్య అయినట్టు. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మన ఛానల్స్ పరిస్థితి ఏంటి? ఇంతకాలం పాపం ఆయన అధికారంలో ఉన్నంతకాలం మనల్ని అడ్వర్టైజ్మెంట్లు అవి ఇచ్చి కాపాడాడు కదా. మనం జగన్మోహన్ రెడ్డి రుణాన్ని మరి తీర్చుకోకపోతే ఎట్లా అన్న ఈ లాయల్టీ, దరిద్రపు లాయల్టీ ఏంటి? ఈ దరిద్రపు లాయల్టీ ప్రదర్శించటం జగన్మోహన్ రెడ్డికి కూడా ఏంటి అంటే ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా అతను అనుకుంటున్నాడు. కాబట్టి పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ గెలవటం అనేది అది నా జీవన్మరణ సమస్య అని జగన్ అనుకుంటున్నాడు. కాబట్టి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నేను ఓడిపోతే నాకు ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు అని జగన్ అనుకుంటున్నాడు. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి కూడా ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు ఈ ఛానల్స్ మీద. మీరు నేను అధికారంలో ఉన్నంతకాలం మీరు ఎంజాయ్ చేశారు కదా, మొత్తం నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, పెట్టుబడి కొని డబ్బులు తీసుకున్నారు, మీరు అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవి రకరకాలుగా మీకు దోచిపెట్టాను కదా ప్రజల సొమ్ముని. మరి ఇప్పుడు నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఓడిపోతే ఇంకా నా పని అయిపోయిందని అనుకుంటారు, ప్రజలందరూ అంటారు. అందుకని మరి ఈ సమయంలో మీరు నన్ను కాపాడాల్సిందే అని ఒత్తిడి తెచ్చాడేమో మనకు తెలియదు. దానికోసం అని చెప్పి విరగబడి పని చేశారేమో మనకు తెలియదు. అందుకని విరగబడి పనిచేసి ప్రజల్లో అభాస్పాలు అయిపోయారు. ఆ రెండు ప్రధానమైన, ఇప్పుడు సాక్షికేటు క్రెడిబిలిటీ ఉండదు. ఆ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆడవాడు ఒకడు ఉంటాడు, ఒక యాంకర్, వాడి పేరు నాకెందుకు కానీ, ఆడు కూర్చొని చెప్తున్నాడు, పూర్వకాలం ఆకాశవాణిలో వార్తలు చదివినట్టు చెప్తున్నాడు అనమాట. అంటే ఆ మాడ్యులేషన్లో పులివెందుల్లో దొంగోట్లు పడ్డాయి, పులివెందుల్లో అది పడ్డది, ఇది పడ్డది అని ఏదో ఒక ఇది చేస్తూ ఒక స్కిట్ చేసినట్టు చేస్తున్నాడు. అంత అవసరమా? దొంగోట్లు నిన్నటి వరకు వేసుకుంది నువ్వే కదా, నీ ఛానల్ ప్రొపరైటరే కదా వేసుకున్నది. ఇప్పుడు ప్రజాస్వామ్యతంగా ఎన్నిక జరిగితే భరించలేకపోతున్నారా? ప్రజలు క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేసుకున్నారా లేదా? ప్రతి బూత్లో ఓటర్ల క్యూ లైన్లు కనిపించినాయా లేదా? మీకు ఇంకా వేరే విషయాల జోలికి మనం వెళ్ళొద్దు. క్యూ లైన్లు కనిపించినాయా లేదా? క్యూ లైన్లలో అంతమంది ప్రజలు నిలబడి ఓట్లు వేశారు అంటే డెమోక్రసీకి మంచిదా కాదా? రిగ్గింగ్ చేసుకున్నారు రిగ్గింగ్ చేసుకునేది అక్కడ. ఎట్ట రిగ్గింగ్ చేస్తావు? ప్రజలు అంతమంది క్యూ లైన్లో నిలబడి కనపడుతుంటే అన్ని ఫోటోలు కనపడుతూనే ఉన్నాయి. నీకు పోలింగ్ గంటకి అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకి ఇచ్చినట్టు ఇచ్చారు. మా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంత పర్సంటేజ్ జనరల్గా ఇవ్వరు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇంత పర్సంటేజ్ ఈ బూత్లో ఇన్ని పోలైనాయి, ఈ బూత్లో ఇన్ని పోలైనాయి లెక్కలు ఇచ్చారు. ఇంకా అంతకన్నా ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఇవాళ బాధపడ్డాడు కదా, మా ఏజెంట్లను, మా పోలింగ్ ఏజెంట్లను కూడా ఎన్నికల కమిషన్ పెట్టలేదు అంటాడు. పోలింగ్ ఏజెంట్ని నువ్వు పెట్టుకుంటావా? ఎన్నికల కమిషన్ పెడుతుందా? ఇటువంటి అభూత కల్పనలు ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విషబీజాలు నాటడానికి ప్రవర్తించే ఈ జర్నలిస్టుల చర్యల్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీ ఛానల్స్ ఈరోజు సర్వైవ్ అవుతున్నాయి అంటే మీకు ఏదైనా వ్యూవర్షిప్ ఉంటే సర్వైవ్ అవుతాయి. మీరు ఇటువంటి వార్తలు వేసుకుంటే మీ వ్యూవర్షిప్ మొత్తం పోయింది, పతనం అయింది, అవటం మొదలుపెట్టింది. మీరు సాక్షి ఛానల్కి ఈక్వల్గా మారిపోతారు. అందుకని ఇకనైనా జాగ్రత్త పడండి. అసత్య కథనాలు, అభూత కల్పనలతోటి కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేద్దామన్న ఏకైక లక్ష్యంతో పనిచేయమాకండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.